తర్వాత పరేజు పశ్చిమే యామే అనే శ్లోకం దగ్గర నుంచి అది 14వ శ్లోకం అనుకో. 14వ శ్లోకం దగ్గర నుంచి ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం దినచర్య. పరేజు పశ్చిమే యామే యామిన్యా సంపస్థితే ప్రబుద్ధ శరణం గత్వా పరాం గురు పరంపరాం ధ్యాత్వా రహస్యత్రితయం తత్వయాథాత్మ్యదర్పణం పరవ్యూహాదికాన్ పత్యుః ప్రకారాన్ ప్రణిధాయ చ తతః ప్రత్యుషసి స్నాత్వా కృత్వా పూర్వాణ్ణికీః క్రియాః యతీంద్రశరణద్వంద్వ ప్రవణేన ఇవ చేతసా అహరంగనిధిం సమ్యగభిగమ్య నిజం ప్రభుం శ్రీనిధానం శనైస్తస్య శోధయిత్వా పరద్వయం తతస్తత్సన్నిధిస్తంభముదరభూతలభూషణం ప్రాంగ్ముఖం సుఖమాసీనం ప్రసాదమసురస్మితం వృత్యైస్త్రియైకాక్రియై ప్రేమపూర్వం ఉపాసితం తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ని మే అనుకంపా పరివాహైరభిషేచనపూర్వకం దివ్యం పరద్వయం దత్వా దీర్ఘం ప్రణమతో మమ సాక్షాత్ ఫలైకలక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రం మంత్రరత్నం ప్రయచ్చంతం వందే వరవరం మునిం. ఈ మళ్ళీ ఈ 8-10 శ్లోకాలు మళ్ళీ కులకం అని అంటారు. ఈ 8-10 శ్లోకాలకు కలిపి ఒకటే అన్వయం. వారిని వర్ణించి వారు ఏ ఏ కార్యక్రమాలను ఉదయం లేచినప్పటి నుంచి చేస్తున్నారో చెప్పి వారి తిరువారాధన అయిన తర్వాత ఒక తోట స్తంభం దగ్గర కూర్చొని ఉండగా వారిని దర్శించడానికి వెళ్ళి నమస్కరిస్తున్నాను నేను అని ఈ శ్లోకాలలో చెప్పుకుంటున్నారు. ఈ స్తోత్రకర్త అయిన ఇరుంగుయప్ప అనేటటువంటి వారు. పరేద్యుః పశ్చిమే యామే యామిన్యా సముపస్థితే ప్రబుధ్య శరణం గత్వా పరాం గురు పరంపరాం. ఇది మొదటి శ్లోకం ఇవాళ. పరేద్యుః మరనాడు అన్నారు. అంటే ఏమిటి? ఇంతకు ముందు రోజున నిన్న చెప్పినటువంటి 10-12 శ్లోకాలలో వీరు రంగనాథ స్వామిని దర్శించడానికి వెళ్ళారు. అటుపక్క నుంచి ఆ వనవాళ్ళ మహములు కూడా వస్తున్నారు. మధ్యలో వారి యొక్క సేవ కలిగింది. అటువంటి వారిని నమస్కరిస్తున్నారు అని చెప్పుకున్నారు కదా. ఆ రోజుకి అయిపోయింది. వీరే నమస్కారం చేశారు, అయిపోయింది. ఆ తర్వాత ఆ రోజే రాత్రి గ్రామాలను దర్శించుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ వీరు స్వగ్రామానికి వెళ్ళిపోయారు. తిరువారాధన చేసుకుందామంటే తలుపులు రాలేదు. మళ్ళీ వెంటనే పరిగెత్తుకొని వచ్చారు. పరేద్యుహు ఆ మరునాడు జరిగిన సంఘటన దగ్గర నుంచి మనమోహముల యొక్క అనుభవాన్ని, తమకు కలిగిన అనుభవాన్ని అంతా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. మళ్ళీ వచ్చి మరునాడు మళ్ళీ పొద్దున్నే ఆ రాత్రే వచ్చేసారు వీరి మఠానికి. ఆ ఇరుంబి అనే గ్రామం నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు. పశ్చిమే యామే యామిన్యా సముపస్థితే యామిన్యాః పశ్చిమే యామే. రాత్రి యొక్క చివరి జామునందు, పశ్చిమం అంటే చివరి జామునందు రేద్యుః పశ్చిమే యామే యామిన్యాః సముపస్థితే ప్రబుద్ధ శరణం గత్వా. నేను వారిని దర్శిద్దామని వెళ్ళేటప్పటికి అప్పటికే లేచి ఒక పీఠం మీద కూర్చొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకొని స్నానానుష్ఠానాదులను కూడా సూర్యోదయాత్ పూర్వమే స్నానానుష్ఠానాదులను పూర్తి చేసుకున్నారు. మర్నాడు పశ్చిమే యామి అనంటే ఆ రాత్రి మామూలుగా వారి యొక్క అనుష్ఠానంలో అంతకుముందు రోజు సాయంత్రం భగవదారాధన చేసుకున్న తర్వాత ప్రసాదాలను తీసుకొని శయనించారు. మళ్ళీ పశ్చిమయామంలో ఆ రాత్రి చివరి జాములో లేచి ఇక తమ యొక్క నిత్యకర్మానుష్ఠానాన్ని ప్రారంభించుకున్నారు ఆచార్యులు అన్నారు. పరేద్యుహు అని అంటే రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు. 3 గంటలు అయితే ఒక జాము గనక 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అని విభాగం చేసుకుంటే 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు, 3 తర్వాత 6 వరకు, ఇట్లా 4 జాములు. పశ్చిమయామం అంటే 3 తర్వాత 6 వరకు ఉన్నటువంటి చివరి జాము. వీరు మామూలుగా ప్రతిరోజు కూడా మొదటి యామం పూర్తయ్యే లోపు సాయంకాల ఆరాధన చేసుకొని కొంచెం ప్రసాదంలో తీసుకొని విశ్రాంతి తీసుకునేవారు. రెండవ ధాము, మూడవ ధాము వీరికి నిద్రా సమయం.
6 గంటల సేపు నిద్ర. మళ్ళీ తెల్లవారుధామున 3, 3:30 కావటంతో లేస్తే ఆడి చేతులు పడుకొని వచ్చి పీఠం మంచం మీదనే కూర్చొని నిత్యానుసంధానం చేసుకునేటువంటి వారు, గురు పరంపరను అనుసంధించుకునేవారు అని దీనిని బట్టి తెలుస్తోంది. పశ్చిమే యామే చివరి జామునందు ప్రబుద్ధ్య వరే పశ్చిమే యామే యామిన్యా సముపస్థితే. మర్నాడు రాత్రి అంతా పూర్తయి చివరి జాము ఏర్పడగా ఆ చివరి జాము సమయంలో ప్రబుద్ధ్య మేలుకొని శరణంగత్వా పరాం గురు పరంపరాం తమ యొక్క గురు పరంపరను పూర్తిగా ధ్యానించుకొని. చెప్పనవసరం లేనివన్నీ ఇక్కడ చెప్పలేదు, అవి కూడా మనం ఊహించుకోవాలి. అవి కూడా చెప్పనవసరం లేదు. అవి కూడా రాత్రి తెల్లవారుజామున లేస్తారనుకోండి, 4 ఇప్పుడు చివరి సోమన లేచిన తర్వాత మన దేహబాధలన్నిటినీ తీర్చుకుంటాం. దేహబాధలను తీర్చుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని బాగా దంతధావనం చేసుకుంటాం. ఆ దంతధావనం చేసుకొని వచ్చి తమ పడక మీదనే కూర్చొని కాస్తసేపు ఈ గురు పరంపరానుసంధానం చేసుకోవాలి అనే ఆచారం చెప్పబడ్డది మనకు ధర్మశాస్త్ర గ్రంథాలలో. దానిని అనుష్ఠిస్తున్నారు అని అర్థం. పశ్చిమే యామే యామిన్యాసముపస్థితే ప్రబుద్ధ్య శరణంగత్వా పరాం గురు పరంపరాం. గురు పరంపరలో మనకు చెప్పినట్లుగా అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః అని చెప్పి గురు పరంపరను అనుసంధించుకొని శరణంగత్వా పరాం గురు పరంపరాం. మనం చెప్పుకున్నాం కదా, భగవంతుని యొక్క మంత్రాలని మొట్టమొదటి అనుసంధించడం ప్రారంభించకూడదు. గురు పరంపరానుసంధాన పూర్వకంగానే దానిని ఆ భగవంతుని యొక్క సాక్షాన్ మంత్రములను అనుసంధించాలి. అందువల్ల గురు పరంపరానుసంధానం చేసుకొని ధ్యాత్వా రహస్య త్రితయం తత్వయాథాత్మ్య దర్పణం అని పై శ్లోకంలో చెప్పబోతున్నారు. శరణంగత్వా పరాం గురు ప్రబుద్ధ్య మేలుకొని అని అర్థం. ఈ శ్లోకంలో మేలుకోవటం చివరి ధాములు. మేలుకున్న ఉత్తర క్షణంలోనే కాసేపు కూర్చొని పరాం గురు పరంపరాం ధ్యాత్వా శరణంగత్వా గురు పరంపరకు అందరికి నమస్కారాదులను చేయటం. ఆ తరువాత ధ్యాత్వా రహస్య త్రితయం తత్వయాథాత్మ్య దర్పణం పరవ్యూహాదికాన్ పత్యుప్రకారాన్ ప్రణిధాయ చ. ఇది 2వ శ్లోకం. శౌచము అని చెప్పబడేటటువంటి శరీరానికి ఉండేటువంటి బాధలన్నింటినీ కూడా తీర్చుకొని పాదహస్తపాద ప్రక్షాళనం చేసుకొని దంతధానం అయిన తర్వాత కూర్చొని ధ్యాత్వా రహస్య త్రితయం గురు పరంపరను అనుసంధానం చేసుకున్నారు. మొదట గురు పరంపరానుసంధానం తర్వాత తమకు ఆచార్యులైనటువంటి వారు ప్రధానంగా ఉపదేశించినటువంటి రహస్య త్రితయం మంత్రోపదేశం చేశారే 3 మహామంత్రములు. ఆ మంత్రములను ధ్యాత్వా రహస్య త్రితయం వాటిని అనుసంధించుకున్నారు. ముందర అష్టాక్షరి, తర్వాత ద్వయమంత్రం, ఆ తర్వాత చరమశ్లోకం, శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పబడినటువంటి చరమశ్లోకం, వాటిని అనుసంధించుకున్నారు. ఈ 3 ఎటువంటివో తెలుసా? తత్వయాథాత్మ్య దర్పణం రహస్య త్రితయం. తన యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని, ఆ భగవంతుని సన్నిధికి తాను చేరటానికి కావలసినటువంటి సాధనాన్ని, ఇంతవరకు తాను ఆ భగవత్ సన్నిధికి చేరకపోవటానికి, తనకు అటువంటి సద్భావం కలగకపోవటానికి కారణమైనటువంటి విరోధి స్వరూపాన్ని, ఫలస్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకొని సంపూర్ణంగా బోధించేటువంటివే ఈ రహస్య త్రితయం అని చెప్పబడేటువంటి 3 మంత్రములను. అర్ధపంచక జ్ఞానం అవసరం, అర్ధపంచక జ్ఞానం అవసరము అని అంటారు. అర్ధపంచక జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూపం, పరస్వరూపం, భగవత్ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఉపేయ ఫలస్వరూపం. ఈ 5 కదా. ఈ 5ంటిని బోధించేటటువంటివే ఈ 3 మంత్రాలను, ఆచార్యులు ఉపదేశించినటువంటి 3 మంత్రాలను. అర్థం తెలిసినా చదవకపోయినా ఆ మంత్రాలలోనే వైదిక శక్తి ఉన్నది కాబట్టి అర్థం తెలియని వాళ్ళు అనుసంధించుకున్నా ఆచార్య అనుగ్రహం చేత వాడికి ఫలితం కలుగుతుంది.
అర్థం తెలిసి అనుసంధించుకుంటుంటే ఇంకా చాలా అత్యధిక సంతోషంతో అనుసంధించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల వీరు అర్ధజ్ఞానం కలిగినటువంటి వారు కనుక తత్వయాథాత్మ్య దర్పణం రహస్యత్రితయం ధ్యాత్వా రహస్యత్రయమును ధ్యానించుకుంటున్నారు. మొదటి అష్టాక్షరి అనేటటువంటిది జీవస్వరూపాన్ని చెప్పేటటువంటిది. రెండవ ద్వయమంత్రం అనేటటువంటిది భగవంతుని ప్రక్కనే మనల్ని అనుగ్రహించడానికి, మనకి పురుషకారం చేయడానికి ప్రక్కనే ఉన్నటువంటి అమ్మవారిని తెలిపి ఆయన విషయంలో శరణాగతిని చెయ్యాలి అని చెప్పేటువంటిది రెండవ మంత్రం. మూడవ మంత్రం అయినటువంటి శరణాగతి అని చెప్తోంది. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పబడేటువంటి శ్లోకం ఏం చెప్తోంది? ఆయన యొక్క పని చెప్తోంది. మనం చేయవలసింది ఏమిటో ఇది చెప్పింది. మొదట తెలుసుకోవాలి అష్టాక్షరి ద్వారా మనస్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని. రెండవ శ్లోకంలో మనం చేయవలసినటువంటి శరణాగతిని గురించి చెప్తోంది. శరణాగతిని ఎందుకు చెయ్యాలో కూడా చెప్తోంది. వేరే లౌకికములైన క్షుద్ర ఫలితాల కోసం కాదు, మనం చేయవలసిన శరణాగతి శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి భగవంతుని యొక్క కైంకర్యం కొరకే శరణాగతి చెయ్యాలి అని తన కర్తవ్యాన్ని తెలుపుతోంది రెండవ మంత్రం. మూడవ మంత్రం ఇట్లా శరణాగతి చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మనకి చెబుతోంది. అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇంత నేను చేసినా కానీ ఆయన అనుగ్రహిస్తాడా? అనుగ్రహించి కనీసం ఒక మాట నీకు అభయం ఇస్తున్నాను అని విభీషణుడి గనక అభయ సహృదయ ప్రపన్నాయ అని చెప్పి ఇది నా వ్రతం, నా విషయంలో శరణాగతి చేసినటువంటి వారికి సర్వవిధములైన క్షేమాన్ని కలిగిస్తాను అనేది నా వ్రతం అన్నట్టుగా ఏమైనా ఆయన అనుగ్రహించినటువంటి వాక్యాలు ఏమైనా ఉంటే దానిని చరమశ్లోకంగా చెప్పుకుంటాం. రాముడి యొక్క చరమశ్లోకం సహృదయ ప్రపన్నాయ అని విభీషణుడికి చెప్పినటువంటి శరణాగతి శ్లోకం. ఆ శ్లోకాన్ని కాక మనకందరికీ కూడా ఎక్కువగా భగవద్గీతలో ఉన్నటువంటి చరమశ్లోకమైన సర్వధర్మాలు అనే శ్లోకాన్నే మనకు ఆచార్యులు ఉపదేశిస్తారు. ఈ చరమశ్లోకం అహం నేను, త్వా నిన్ను, సర్వపాపేభ్యః మోక్షయిష్యామి అన్ని విధములైనటువంటి దుఃఖముల నుండి విడిపిస్తాను, మా శుచః మోక్షయిష్యామి మా శుచః అని అభయాన్ని ప్రదానం చేసేటువంటి శ్లోకం. ఇట్లా అభయ ప్రధాన శ్లోకమును ఈ మూడు కూడా తత్వయాథాత్మ్య దర్పణములు గనక మనకు కావలసిన అర్థపంచకం అని చెప్పబడేటటువంటి తత్వాన్ని, అందులో ఉండేటువంటి సారాంశాన్ని, వాస్తవాన్ని, యాథాత్మ్యం అంటే దర్పణం అద్దంలో చూపించినట్టుగా చూపిస్తున్నది కనుక ఈ మూడు మంత్రాలను ధ్యాత్వ, దానిని ప్రొద్దున్నే మనం లేచి కూర్చొని ధ్యానం చేసుకోవాలి పక్క మీద. ధ్యాత్వా రహస్యత్రితయం తత్వయాథాత్మ్య దర్పణం. ఆ రహస్య త్రితయాన్ని ధ్యానం చేసుకున్న తరువాత పరవ్యూహాదికాన్ పత్యుఃప్రకారాన్ ప్రణిధాయ చ. మొదట గురు పరంపరానుసంధానం, ఆ తర్వాత మంత్రానుసంధానం, ఆ మంత్రంలో బోధింపబడినటువంటి పరమాత్మని యొక్క 5 రకములైనటువంటి పద్ధతులను, అవతారములను తెలుసుకోవటం. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపములు అని చెప్పి భగవంతుని యొక్క స్వరూపాన్ని 5 విధములుగా మనకు తెలుపుతారు. పరవ్యూహాదికాన్ పత్యుఃప్రకారాన్. పత్యుః భగవంతుని యొక్క, సర్వేశ్వరుని యొక్క పరవ్యూహాదులు అని చెప్పబడేటువంటి ప్రకారములను ప్రణిధాయ చ మనస్సులో స్థిరంగా ధ్యానించుకొని, తలంచుకొని అని అర్థం. పరవ్యూహాదికాన్ పత్యుఃప్రకారాన్ ప్రణిధాయ చ. ఇక్కడ మరొక విశేషం. పత్యుఃప్రకారాన్ ప్రణిధాయ చ అన్నారు కానీ 5 రకములైనటువంటి పరవ్యూహాది పంచకమును అని చెప్పలేదు. విశేషం. మనం అందులో భక్తులైనటువంటి వారు, భగవంతుని యందు సంపూర్ణ నిష్ఠ కలిగినటువంటి వారు ఒక అధికారులైతే, భగవంతుని కంటే భగవద్భక్తుల యందు, ఆచార్యుల యందు సంపూర్ణంగా నిష్ఠ కలిగినటువంటి వారు మరొకరు. వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అంటే, భగవన్నిష్ఠులు గొప్పవారా, భాగవత నిష్ఠులు గొప్పవారా
అని అంటే ఆదివారుల యొక్క సంప్రదాయం మొదలైన ప్రారంభించినప్పటి నుంచి కలియుగ ఆరంభం దగ్గర నుంచి నమ్మాదివారుల యొక్క సూక్తుల దగ్గర నుంచి మనకు భాగవత నిష్టను బోధించేటటువంటి దశకములు ఏవైతే ఉన్నాయో నెడు మార్కడి మొదలైనటువంటివి వాటిని బట్టి భాగవత నిష్ఠులు ఎవరైతే ఉన్నారో ఎమ్మడియార్ తమక్కడియార్ అడియార్ తమ్మడియార్ ఇంకొక్కడే భగవంతుడు కాదు మాకు ఆ భగవంతుని యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారి దాసులు ఎవరైతే ఉన్నారో వారి దాసులు ఎవరైతే ఉన్నారో వారిలో చరమ అవధి దాసులు అని అంటాం, చిట్ట చివరి వారు అనేవారు వారే మాకు స్వాములు అని మేము భావిస్తాము అని ఆ నమ్మాడు వారులే భగవత నిష్ఠయం కంటే కూడా భాగవత నిష్ఠయం అధికంగా చెప్పుకున్నారు కనుక ఆ భాగవత నిష్టని కలిపి పంచధా పరమాత్మ యొక్క స్వరూపం కాదు షోఢా పరమాత్మ యొక్క స్వరూపం అని ఒక శాండిల్య స్మృతి లాంటి ఒక స్మృతిలో చెప్పబడ్డది. పరమాత్మ యొక్క రూపములు ఎన్ని అంటే 5 అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు చెప్పినట్టుగా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపములు అని. ఈ 5 కాకుండా ఆచార్య అవతారం అనేటటువంటిది కూడా ఒకదానిని కలుపుకొని 6గా నిరూపిస్తున్నారు. దాన్ని అక్కడ వ్యాఖ్యానంలో చెప్తున్నారు. అర్చాచ ఆచార్య అవతారో అర్చాచ ఆచార్య అవతారౌచ పరశ్చ వ్యూహశ్చ అని ఒక శ్లోకాన్ని చెప్పి ఇవి కాక ఆచార్య అవతారంతో కూడా కలుపుకున్నట్లయితే 6 విధములు. ఆచార్యుడు మాత్రం ఎవరు? ఆ భగవంతుని యొక్క అవతార రూపమే కనుక ఆయన యొక్క అవతారాన్ని కూడా ఆచార్యుల యొక్క అవతారాన్ని కూడా ఒక భగవద్ అవతారంగానే భావించి 6 రకములైనటువంటి అంశములను భగవంతుని యొక్క మూర్తులను ధ్యానిస్తున్నారు ఇక్కడ వీరు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అట్లా వ్యాఖ్యానం చేసేటప్పుడు విశేషం ఇదే. ఒక్కొక్క పదానికి అట్లా ఎందుకు చెప్పలేదు, ఇట్లా ఎందుకు చెప్పారు ఈ స్తోత్రంలో అని ప్రశ్న వస్తే ఆ వచ్చిన ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెబుతూ సరైనటువంటి వ్యాఖ్యానం అవతరించడం గొప్ప విశేషం. ఇప్పుడు ఈ స్తోత్రానికి అటువంటి వ్యాఖ్యానాన్ని వారు చెప్పారు. మనం మామూలుగా ఇందాక చెప్పుకున్నట్టుగా 5 కావచ్చు భగవంతుని యొక్క మూర్తులు అని అనుకుంటున్నాం, 5 కాదు. ఆ శ్లోకం చూడండి. ధ్యాత్వా రహస్యత్రితయం తత్వయాధాత్మ్య దర్పణం అని ఆ మంత్రత్రయమును అనుసంధించుకున్న తర్వాత పరవ్యూహాదికాన్ పత్యుఃప్రకారాన్ అని అన్నారు, కానీ పంచప్రకారాన్ అని అక్కడ వారు చెప్పలేదు. ఆదికాన్ అని అన్నారు, మొదలైనవి అన్నమాట. పరవ్యూహములు మొదలైన భగవంతుని యొక్క అవతారములు ఉన్నాయే వాటినన్నిటిని అనుసంధించుకున్నారు. పరవ్యూహాదికాన్ పంచ అని శ్లోకం ఏదో రచించచ్చుగా. ఆ 5 అని చెప్పకుండా పరవ్యూహాదికాన్ ధ్యాత్వా అని ప్రణిధాయచ చెప్పినందువల్ల ఆచార్య అవతారం కూడా ఒకటి పరమైనది, మరొకటి భగవంతుడి యొక్క 6వ అవతారం అదే. ఈయనేమో మన కంటికి కనబడుతున్నటువంటి భగవత్ స్వరూపం. దక్షిణావతారాలన్నీ ఎప్పుడో మనకు గడిచిపోయి మనం చూసేటువంటి అవకాశం లేదు. మనం రోజు ఆరాధించుకునేటువంటి అర్చామూర్తి కూడా మనం కంటితో చూస్తున్నాం కదా, ఆరాధన చేసుకుందాం కదా అని అంటే ఆరాధన చేసినా ఆయన మనతో మాట్లాడే అవకాశం లేదు. అట్లా కాకుండా రామకృష్ణాద్యవతారముల వలె ఈ ఆచార్య రూపం కూడా ఒక భగవంతుని యొక్క అవతారం కనుక మనతో సమానంగా కలిసి తిరుగుతున్నటువంటి ఒక భగవన్మూర్తిగా భావించి వారికి కూడా అర్చన చేయటం అనేటువంటిదే ప్రధానంగా ఈ 2వ రకమైనటువంటి ఆచార్య అనుష్ఠుల యొక్క కర్తవ్యము అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అర్చాచ ఆచార్య అవతారౌచ ఇది ప్రణిధాయచ చకారేణ ప్రణిధాయచ వారిని ధ్యానం చేసుకొని ఇట్లా పడక మీదనే కాసేపు కూర్చొని ఈ గురు పరంపరని భగవంతుడి యొక్క మూర్తులను ఆచార్యుల పర్యంతము ఉండేటువంటి భగవన్మూర్తులన్నిటి ధ్యానించుకున్నారు. ఇది వారి యొక్క కర్తవ్యం. తెల్లవారుజామున లేవటంతో చివరి జాములో లేవటం, దేహకృత్యములను తీర్చుకోవటం, కాళ్ళు చేతులు కడుక్కొని ఆశీర్వాదాలను చెయ్యటం, వచ్చి మళ్ళీ పడక మీద కాసేపు కూర్చోవటం, పడక మీద కూర్చున్న తర్వాత రహస్యత్రయమును అనుసంధించుకోవటం, రహస్యత్రయానుసంధానం తర్వాత
ఆ రహస్యత్రయంలో బోధింపబడినటువంటి భగవంతుని యొక్క 5-6 రకములైనటువంటి 5 రకములే కాక ఆచార్యులతో సహా 6 రకములైనటువంటి భగవంతుని మూర్తులను అన్నింటినీ కూడా మనస్సులో తలంచుకొని వారి విషయంలో నమస్కారాలు అని చెప్పుకోవటం. ఇంతవరకు ఇప్పుడు ఈ 2వ శ్లోకంతో పూర్తయింది. ఆ తర్వాత తతఃస్నాత్వా కృత్వా పౌర్వాణ్యకి క్రియా. ఘటధావనం కూడా అయిపోయిన తర్వాతే వచ్చి కూర్చొని పడక మీద కూర్చొని ఈ అనుసంధానం అంతా చేసుకున్నారు. సుమారు 3:30కి లేచారనుకుందాం. ఒక అరగంట సేపు దేహకృత్యం అయిపోయింది, కాళ్ళు చేతులు కడుక్కున్నారు. తర్వాత ఈ మంత్రములను గురు పరంపరను అనుసంధించుకున్నారు. ఒక్కొక్కరి యొక్క మూర్తులని ఆచార్యుల యొక్క మూర్తులను అనుసంధించుకున్నారు. గురు పరంపర ధ్యాన పూర్వకంగా భగవంతుని యొక్క 6 అవతారాలను కూడా మనసులో తలంచుకున్నారు. తతః ఆ తర్వాత తతః ప్రత్యుషసి స్నాత్వా కృత్వా పౌర్వాణ్యకి క్రియా యచీంద్ర చరణద్వంద్వ ప్రవణేన ఇవ చేతస. ఈ శ్లోకం ఈ స్తోత్రంలో అతి ముఖ్యమైనటువంటి శ్లోకం. వీరు ప్రత్యుషసి స్నాత్వా, ఉషఃకాలం సూర్యోదయానికంటే పూర్వమే అరుణోదయ కాలం సమయంలోనే వెంటనే లేచి స్నానము చేసి కృత్వా పౌర్వాణ్యకి క్రియా, ఆ ఉషఃకాలంలోనే పౌర్వాణ్యకి క్రియా పూర్వ దివసంలో చేయవలసిన కార్యములన్నింటినీ చేసి. పూర్వ దివసంలో చేయవలసిన కార్యములంటే ఏమిటి? పగలుకు వచ్చాం, ఇప్పుడు తెల్లవారు లేచి ప్రారంభించి మధ్యాహ్నం వరకు పూర్వ దివసం, మధ్యాహ్నం తర్వాత వచ్చేటటువంటిది అపరాహ్నం. పూర్వాహ్నంలో తాము చేయవలసినవి ఏమిటో అవి చెప్తున్నారు అన్నమాట. ప్రత్యుషసి స్నాత్వా, స్నానం చేసిన తరువాత కృత్వా పౌర్వాణ్యకి క్రియా, స్నానానంతరం శుద్ధ వస్త్రములను శోధించి ఎండ వేసినటువంటి వేరే ఈ వస్త్రములను తీసేసి వేరే వస్త్రములను ధరించడం. ధరించిన తర్వాత ఊర్ధ్వపుండ్రాది ధారణం చేయటం. ఊర్ధ్వపుండ్రాది ధారణం చేసిన తర్వాత ఆచార్యులు ఉపదేశించినటువంటి మంత్రాలను సంగ్రహంగా మొట్టమొదటి చెప్పుకున్నారు. తర్వాత జపమాలని పట్టుకొని వాటిని 108 స్వరలో 1008 స్వరలో సంపూర్ణంగా అనుసంధించు జపం చెయ్యటం. ఆ జపం కూడా చేసిన తర్వాతనే తమ పెరుమాళ్ళకి ఆరాధన చేయటానికి తర్వాత వీరు వెళతారన్నమాట. ఇది నిత్యకృత్యం వారికి. తతః ప్రత్యుషసి స్నాత్వా కృత్వా పౌర్వాణ్యకి క్రియా యచీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేన ఇవ చేతసా. యచీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేన ఇవ చేతసా. తమకు పరమాచార్యులు ఎవరు, ప్రధానులైనటువంటి వారు ఎవరు అంటే భగవద్రామానుజులనే వారి అభిప్రాయం. పౌర్వాణ్యకి క్రియా అంటే భగవంతునికి చెందినటువంటి స్నానానుష్ఠానాదులు జపములు మొదలైనటువంటివన్నీ పూర్తి చేసుకున్నారు. పౌర్వాణ్యకి క్రియా యతీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేన ఇవ చేతస అధరంగ నిధిం సమ్యక్ అభిగమ్య. మనవాళ్ళ మహాముల యొక్క మఠం శ్రీరంగంలో ఉన్నది. దాదాపు మీరు చాలా మంది మనవాళ్ళ మహాముల మఠానికి కూడా వెళ్ళి ఉంటారు. అక్కడి నుంచి మనకి శ్రీరంగం నుంచి ఎవరు గోమఠం షఠహోపాచార్య ఎవరో ఒకతను వస్తుంటాడు. అక్కడ ఆ దక్షిణ దేశంలో నేసిన వస్త్రాలన్నింటినీ తీసుకురావటం. అతను ఈ గోమఠం వారంటే ఈ మనవాళ్ళ మహాముల వంశం వారే. ఆయన అక్కడ ఉండి ఆ మనవాళ్ళ మహాముల మఠానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ అతను అతని అన్నగారు వాళ్ళందరూ చేసుకుంటున్నారు. ఆ మఠంలోకి వెళితే మనకు విశేషం ఏమిటంటే రామానుజుల యొక్క మఠం కానీ యామనాచార్యుల వారు మొదలైనటువంటి వారి దేవాలయాలు కానీ ఆళ్వార్ల యొక్క దేవాలయాలు కానీ ఇవన్నీ ఉన్నవి. కానీ మనవాళ్ళ మహాముల యొక్క మఠంలో మనవాళ్ళ మహాముల యొక్క ప్రత్యేక మూర్తి ప్రతిష్ట లేదు. రామానుజుల యొక్క ఆ మఠానికి వెళితే రసరంగంలో ఎవరెవరి మఠానికి వెళితే వారి యొక్క ఒక విగ్రహం, దానికి సేవకాలము, తిరునక్షత్రాలు, ఉత్సవాలు, ప్రాతకాలం, సాయంకాలము ఈ ఉత్సవాలన్నీ జరుగుతుంటాయి. మనవాళ్ళ మహాముల
మఠంలో మాత్రం మనవళ మహాముల యొక్క విగ్రహ ప్రతిష్ట లేదు. ఏమున్నాయి అక్కడ? భక్తులైనటువంటి వారికి మనకు వారు చూపించేటువంటిది ఏమిటి అంటే మనవళ మహాముల కాలంలో ఉన్నటువంటి వారు ధరించినటువంటి వారు పాదుకలను చూపిస్తారు. వారు ధరించినటువంటి ఆ త్రిదండాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఇప్పటికీ చూపిస్తారు. వారి పాదుకలను చూపిస్తారు. ఇట్లా వారు ఎక్కడో ఏ పీఠం మీద అయితే శయనించి ఉండేటువంటి వారు వాటిని చూపిస్తారు. వాటికే మనం నమస్కారం చేయాలి. కానీ అక్కడ మళ్ళీ మనవాళ్ళ మహమ్మలు అసలు అయ్యో ఇంత మఠానికి వస్తే వారి విగ్రహం లేదు అనుకుంటే మనకి అక్కడ విగ్రహం లేదు. ఎందుకు లేదు? అది వారి ఆజ్ఞ. నాకు కూడా ఒక గుడి కట్టేసి నాకు మూర్తులు పెట్టి మీరందరూ కూడా చేయకండి, తప్పు సుమా. ఆచార్యత్వాన్ని తాము ఒక గొప్పగా భావించేటువంటి వారు కారన్నమాట. ఎవరైనా శిష్యులు వస్తే ఆత్మలాభాత్ పరం కించితు అని నిన్న చెప్పినట్లుగా ఒక శిష్యులు వస్తే ఇంతకంటే నాకేం కావాలి, అటువంటి శిష్యుల్ని ఉజ్జీవింప చేయటానికి కోసం వాడికి కావలసినటువంటి సర్వసౌకర్యాలు సర్వోపదేశాలు చేసి అతని యొక్క మనస్సును మార్చి అతను కూడా మనలాగే భగవత్కీర్తనలో అయ్యేట్టుగా చేద్దామనే అభిప్రాయమే. కానీ ఆచార్యత్వాన్ని చూపించుకుని ఆచార్యమూర్తిని ఒకటి పెట్టాలి ఆ మఠంలో నా తర్వాత అనే భావం కలవారు కారన్నమాట వారు. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత యతీంద్ర చరణ ద్వంద్వ ప్రవణేన యువ చేతస ఇవన్నీ చేస్తున్నా ఎప్పుడు కూడా వీరి యొక్క మనస్సులో ప్రధానంగా మిగిలేది భగవద్ రామానుజుల యొక్క శ్రీపాదములు, వాటి యొక్క సేవ. శివతే రామానుజాయ నమః, శివతే రామానుజాయ నమః, అదే మనకు ఉజ్జీవన హేతువు అని ప్రధానమైనటువంటి భావనే. అటువంటి యతీంద్రుల యందు ప్రవణమైన అత్యంత ఆసక్తి కలిగినటువంటి మనస్సుతో ఈ భగవత్ కైంకర్యాలన్నీ తాము ఆరాధనాదులన్నీ చేస్తున్నారు. తమకు ఈ భగవదారాధనాదులను చేయటం ప్రధానం కాదు, వారే ప్రధానం. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వారు ఆజ్ఞాపించారు కనుక చేస్తున్నారు. ఆచార్యునికి అభిమతం కనుక ఆచార్యాభిమానంతో వారు ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నారు. కానీ అవే ప్రధానం. ఈ ఆచార్యులు నాకు ఉపకారం చేశారు కనుక, మంత్రోపదేశం చేశారు కనుక అని భావన కలిగినటువంటి వారు కాదన్నమాట. ఇది భగవద్భక్తుల కంటే ఆచార్య అనుష్ఠులలో ఉండేటటువంటి ఒక విశేషం. ఈ విశేషాన్నే పరమాత్మ కూడా అంగీకరించాడు. నాకు భక్తులు ఉంటే ఉన్నారు, లేకపోతే లేకపోయారులే. నా భక్తుల కంటే నాకు అత్యంత భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నమ్ముకొని ఉన్నటువంటి వారు ఎవరో ఆచార్య అనుష్ఠులైనటువంటి వారు, అటువంటి వారిని ఉజ్జీవింప చేయటమే ప్రధానము అని ఆయన కూడా భావిస్తుంటాడు. తనను ఆరాధించారా లేదా వీళ్ళందరూ ఈ భక్తులు అని భావించేటువంటి వాడు కాడు. ఎక్కడ చెప్పుకున్నాడు ఆ భగవంతుడు ఈ విషయాన్ని? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. స్వామి నువ్వు ఎక్కడ ఉంటావయ్యా? నీకు అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశం ఏదయ్యా? శ్రీరంగమా, వెంకటాచలమా, ఏదో చిరునారాయణపురమా, కాంచా, పర్వపదమా, క్షీర సముద్రమా అని లెక్క పెడితే నా భక్తులైనటువంటి వారు ఎక్కడ ఉంటారో, తన భక్తుల మీద తనకు అత్యంత ప్రేమ గాని తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పదార్థములంటూ ఏమీ లేవన్నమాట. ఇదంతా ఎవరిది? ఎవరిదేమిటి? నాది కాదు, మా వాళ్ళదే, మా శిష్యులదే ఇదంతాను అని చెప్పుకుంటాడు ఆయన, ఆ సర్వేశ్వరుడు. వరదరాజస్తవంలో పరిజన పరిబర్హాహ భూషణాని ఆయుధాని ప్రవర గుణగణాశ్చ జ్ఞానశక్త్యాదయస్తే పరమపదం అధాండాని ఆత్మదేహ తథాత్మ వరద సకలమేతత్ సంశ్రితార్థం చ కర్త. కంచి వరదరాజస్వామి గురించి కూరత్తాడు వాళ్ళు చెప్పినటువంటి స్తోత్రంలో వరదరాజస్తవంలో ఇదొక శ్లోకం. నీకు ఇంతమంది పరిజనులు ఉన్నారు, ఎందుకు? వీళ్ళందరూ చేస్తే కానీ, వండి పెడితే కానీ, వీళ్ళందరూ పుష్పాదులను ఫలాదులను తెస్తే కానీ నీకేం ఏ అవకాశం లేదా? ఆహారం తీసుకునే అవకాశం లేదా? వీళ్ళందరూ ఎత్తుకున్నారు.
సంకల్ప మాత్రం చేత కావలసినవన్నీ ప్రపంచాలని సృష్టించేవాడివి. నీకు కావలసిన పదార్థాలను కూడా సంకల్పంతో నీవు సృష్టించుకోలేవా? సృష్టించుకోగలవు. అన్నింటినీ కలిగి ఉన్న అవాప్త సమస్త కాముడివి గనక, అంటే కోరుకున్న ఉత్తర క్షణంలో సంకల్పంతో కావలసిన వాటిని అన్నింటినీ పొందగలిగినటువంటి శక్తి కలవాడవు కాబట్టి నీ కోసం కాదు ఈ పరిజనులు. పరిబర్హ అంటే ఈ అలంకారాది పదార్థాలు వగైరాలన్నీ, భూషణములు, ఆయుధములు. ఆయుధాలు ఎందుకు? ఆయన ఎవడైనా వచ్చి కొడతాడేమో అని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఆ పంచాయుధాలని ఎప్పుడు కూడా ఆయన కాదు, తన కోసం కాదు. పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత అన్నట్లుగా ఎవడైనా ఎక్కడైనా గజేంద్రుడు లాంటి వాడు మొత్తుకుంటాడు అనుకోండి, ఆ గజేంద్రుడు లాంటి వాడిని రక్షించడానికి కోసం ఇదిగో వస్తున్నానని చెప్పి ఆయుధాలు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ కూర్చోవటం కాదు. అందుకని సర్వదా పంచాయుధాలను ధరిస్తున్నాడు చేతిలో. పంచాయుధములను ఎప్పుడు కూడా తన చేతిలో ధరించడం దేనికోసం అంటే తనను రక్షించుకోవడానికి కోసం కాదు. తనను ఎవడు ఏమీ చేయలేడు. ఆయన యొక్క రోమాన్ని కూడా వీళ్ళెవరు ఈ హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చినా ఏమీ చేయలేరు. కానీ ఇదిగో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్లుగా పరిజన పరిబర్హాహ భూషణాని ఆయుధాని ప్రవర గుణగణాశ్చ, నీరు అత్యుత్తమమైనటువంటి క్షమ, దయ, సర్వజ్ఞత్వం, సర్వశక్తి మొదలైనటువంటి ఎన్నెన్నో మహాగుణాలు ఉన్నాయి. ఈ గుణాలన్నీ ఎవరి కోసం? ఈ గుణములను ఉపయోగించి భక్తులను అనుగ్రహించడానికి కోసం, నీకు స్వరక్షణానికి కోసం కాదు. ఒక ఆయనకి సంగీతం బాగా వచ్చు, ఒక ఆయనకి చిత్రలేఖనం బాగా వచ్చు, ఒక ఆయనకి ఏదో కవిత్వం చెప్పడం బాగా వచ్చు. వీటన్నిటినీ తాను రచించి తాను ఆనందిస్తుంటాడు. తాను ఆనందించడం కాదు, ఇతరులని ఆనందింపచేయడానికి తన విద్యని, తన శక్తిని, తన ఆస్తిపాస్తుల్ని ఉపయోగిస్తే అప్పుడు సార్థక్యం. అట్లాగే భగవంతుడు కూడా తన యొక్క విభూతిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలను, తన అధీనంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా జ్ఞాన శక్త్యాదయస్తే పరమపదం, ఇదంతా కాదు. అసలు పరమపదంతో ఎవరి కోసం? తిరుమామణి మంటపం ఉంటుంది, వెయ్యికాడ మంటపం ఉంటుంది, రత్నస్తంభాలతో. అందులో కూడా ఒక దివ్యమైనటువంటి ఒక పెద్ద పీఠంట. ఆ పీఠం మీద ఆ స్వామికి వేయించేసి కూర్చుంటాడట. గురుమాదీన్ దివ్యలోకాన్ని అని చెప్పి ఆ సమయంలో ఆ స్వామి ఎక్కడ వేయించేసి కూర్చుంటాడో, ఎట్లా ఉంటాడో పరమపద సన్నివేశాన్ని అంతా కూడా వర్ణిస్తారు. ఇవన్నీ కూడా ఎందుకోసం? ఆ పరమపదము, ఆ విశేషాలన్నీ కూడా అథా అండాని బ్రహ్మాండాలన్నీ ఎవరి కోసం? ఆత్మదేహ, తన యొక్క దివ్య శరీరం ఎవరి కోసం? నా శరీరం బాగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను కనుక నా శరీరానికి పుష్టి కలిగించడానికి కోసం అవ్వేగో ఆహారాన్ని తీసుకుంటాను అని తన కోసం కాదు. ఆత్మదేహ తథా ఆత్మ, అవన్నీ తర్వాత తాను అసలు ఎవరి కోసం అండి భగవంతుడు? ఆత్మదేహ తథాత్మ వరద సకలమే తత్ సంశ్రితార్థం చకర్థ. వరదరాజస్వామి, ఈ పరికరం అంతా కూడా నీ పరమపరంతో సహా, నీ శరీరంతో సహా అంతా కూడా భక్తులను అనుగ్రహించడానికి కోసమే కదా అని ఆ పరమాత్మ కూడా భక్తులను అనుగ్రహించడానికే ప్రధానంగా తన యొక్క విభూతినంతా ఉపయోగించేవాడు కనుక తన భక్తులను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తాను అత్యంత ప్రేమ కలిగి ఉంటాడు అని వేరే చెప్పనవసరం లేదు అన్నమాట. అదిగో ఆ విషయాన్నే అక్కడ మనం చెప్తున్నారు. యతీంద్ర చరణద్వంద్వ ప్రవణేనైవ చేతసా ప్రతికృత్వా పూర్వాణ్ణి క్రియా యతీంద్ర చరణద్వంద్వ ప్రవణేనైవ చేతసా. వీరి యొక్క చేతస్సు, మనస్సు ప్రవణమై ఉంటుంది, ఎప్పుడు కూడా మనస్సులో ధ్యానించుకుంటూ ఉంటుంది. ఆ మనస్సు ఎవరిని? యతీంద్రులనే. ఆ యతీంద్రులనే ధ్యానించుకుంటూ ఈ పౌర్వాణిక క్రియలని ఇవన్నీ అనుష్ఠిస్తున్నారన్నమాట. ఊర్ధ్వపుండ్రములను ధరించేటప్పుడు కూడా ద్వాదశోర్ధ్వపుండ్రములను భగవంతుని యొక్క ద్వాదశ నామాలు ఉన్నవే, ఆ ద్వాదశ నామాలను అనుసంధిస్తూ ఒక్కొక్క నామాన్ని అనుసంధిస్తూ ఒక్కొక్క ఊర్ధ్వపుండ్రాలను ధరించాలి అని చెప్పి ఆరాధన ప్రక్రియను తెలిపేటటువంటి పాంచరాత్ర శాస్త్రంలో చెప్పబడ్డది. ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఆ ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి మాత్రం అచ్యుతాయ నమః, కేశవాయ నమః,
నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః అని భగవంతుని యొక్క ఆవేశం మన శరీరంలో మనల్ని రక్షించడానికి కోసం ఇన్ని ప్రదేశాలలో ఉన్నది గనక ఆ తిలకాలని ఈ 12 స్థలాలలో, అంటే శిరస్సు ముఖం కాక 12 స్థలాలు ద్వాదశోర్ధ్వ పుండ్రములు అంటారు. అంటే శిరస్సులో కూడా ఒక తిలకం ఉంచుకోవాలి. తిలకం ఉంచడం ఆచారం లేదు, కానీ ఇవన్నీ ఉంచుకున్న తర్వాత ఈ తిరువణి తీర్థాన్ని, ఈ శ్రీచూర్ణ తీర్థాన్ని శిరస్సులో ప్రోక్షించుకుంటారు. ప్రోక్షించుకుంటే వారికి ఊర్ధ్వపుండ్రధారణం పూర్తయింది అన్నమాట. అట్లా ఈ పౌర్వాణికి క్రియా అన్నప్పుడే భగవంతుని యొక్క అనుసంధానం అంతా వస్తోంది. ద్వాదశోర్ధ్వపుండ్రాలని ధరిస్తున్నప్పుడు భగవంతుని యొక్క ఈ 12 మూర్తులని, ఆ నామాల చేత బోధింపబడిన 12 మూర్తులని అనుసంధించుకుంటున్నారుగా. ఈ 12 మూర్తుల్ని అనుసంధించుకున్న దేన్ని మనస్సులో అసలు ప్రధానంగా భావిస్తున్నారు? ఈ శ్లోకం చెప్తోంది, యతీంద్ర చరణద్వంద్వ ప్రవణేన ఇవ చేతస. నాకు ప్రధానులు జీవన హేతువులైనటువంటి వారు భగవద్రామానుజులే గనక వారి యందు ఉండేటటువంటి గౌరవభావంతో వారు చెప్పారు కనుక ఇగో శాస్త్రంలో చెప్పినట్లుగా ద్వాదశోర్ధ్వపుండ్రాలను ఇట్లా ధరించు, ఆచార్యులు ఉపదేశించినటువంటి ఈ 3 మంత్రాలని అనుసంధించు అని చెప్తే ఆ విధంగా తమ అనుష్ఠానాన్ని మామూలుగా పూర్తి చేసుకున్నారు. దీనిని బట్టి భగవన్నిష్ఠులైనటువంటి వారి కంటే ఆచార్యనిష్ఠులకు ప్రాధాన్యం చెప్పబడ్డది. ఆచార్యనిష్ఠులకు ఉండేటటువంటి ఈ ప్రాధాన్యాన్ని ఆయన కూడా గుర్తించి తనకంటే మమ మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికా భవేత్ అని ఇందాక చెప్పినట్లుగా నాకు నా భక్తుల మీది కంటే నా భక్తులను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద సంపూర్ణమైన ప్రేమ, నాకు అభిమానం ఎక్కువ. మన లోకంలో కూడా చెప్పుకుంటుంటాం కదా, తన కొడుకుల కంటే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ఎక్కడలేని ప్రీతిని చూపిస్తారు కదా. మరి ఈ తల్లి లేకపోతే ఈ తల్లి ఆ పిల్లల మీద ఏదైనా కోపం వచ్చి వాడిని ఎందుకు కోపడతారు చిన్నపిల్లవాళ్ళని అని చెప్పి ఆ వాడి మీద ఉండే ప్రేమను ఈ పైతరం వాళ్ళు చెప్తుంటారు, చూస్తుంటారు. అట్లాగే భగవంతుడు కూడా నన్ను ఆశ్రయించిన భక్తుల కంటే వారిని ఆశ్రయించినటువంటి భక్తుల మీదనే నాకు అత్యంత ప్రేమ అని చెప్పుకున్నాడు కనుక దానిని బట్టి ఆ అనుష్ఠానాన్ని గుర్తులో ఉంచుకొని ఆచార్యనుష్ఠులైనటువంటి మనవాళ మహాములు యతీంద్ర ప్రచరణ ద్వంద్వ ప్రవణేన ఇవ చేతస పౌర్వాణ్యకి క్రియా మొదలైన వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆహ్నికం అని అంటారు. ఆహ్నికం అంటే పూర్వాహ్నమునందు చేయవలసిన కార్యములు, అపరాహ్నమునందు చేయవలసిన కార్యములు. భగవద్భక్తుడైనటువంటి వాడు ఏ ఆశ్రమానికి చెందినవాడైనా, బ్రహ్మచర్యము, గృహస్థుడు, వానప్రస్థము, సన్యాసాశ్రమము, ఏ ఆశ్రమానికి చెందినటువంటి వాడైనా అతను చేయవలసినటువంటి క్రమ పద్ధతిని తెలిపేటువంటి శాస్త్రములను ఆహ్నికములు అని అంటారు. భగవద్రామానుజుల వరకు కూడా ఆహ్నికములు చాలా వచ్చినవి. వారి ఆచార్యులు ఏ విధంగా రోజు అనుష్ఠానాన్ని చెయ్యాలో వాటిని అన్నింటినీ చెప్పేటువంటిది. తర్వాత భగవద్రామానుజుల దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుని కంటే కూడా తమ మీద ఎక్కువ విశ్వాసం తమ భక్తులు ప్రదర్శిస్తున్నందువల్ల తమనే విశ్వసించి ఉన్నారు కాబట్టి వారి కోసమని ఒక ఆచార్యారాధన రూపమైనటువంటి ఒక తిరువారాధనని వేయించే రాయండి అని చెప్పి కూరత్తాడి వాళ్ళకి రామానుజులు ఆదేశించారు. భగవద్రామానుజులు ప్రసాదించినటువంటి ప్రబంధములు 9 నవనిధుల లాంటివి అని చెప్తారు. భాష్యం బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం, భాష్యం బ్రహ్మసూత్రాల మీదనే వేదాంత దీపం అని, వేదాంత సారం అని మరి 2 గ్రంథాలు కూడా రాశారు.
బ్రహ్మసూత్రాల మీద 3 గ్రంథాలు, గద్యత్రయము అని చెప్పబడేటువంటివి 3 గ్రంథాలు. ఆ శరణాగతి గద్యం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం. ఈ 6 కాక భగవద్గీతకు వ్యాఖ్యానం గీతా భాష్యం, అది 7వది. నిత్య గ్రంథం అనేది 1, 8. వేదార్థ సంగ్రహము అని బ్రహ్మసూత్ర భాష్యం కంటే మొదట ప్రసాదించినటువంటిది. తిరుపతికి వెళ్ళి 7 రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా 7 రోజులు ఉపన్యాస రూపంగా వేదాంతములలో సంపూర్ణంగా ఉన్నటువంటి సారాంశం ఇది అని చెప్పి అన్ని ఉపనిషత్తులకు ఉన్నటువంటి సామరస్యాన్ని చెప్పించి ప్రసాదించారు, కాలక్షేపం చెప్పారు. ఆ కాలక్షేప గ్రంథమే వేదార్థ సంగ్రహం అని అంటారు. ఈ వేదార్థ సంగ్రహం 8వది. ఇది కాక భగవదారాధన పద్ధతి అని చెప్పబడేటువంటిది 1 అంతకుముందే భగవద్ రామానుజులు చెప్పింది ఉంది. ఆరాధన పద్ధతి, మనం తిరుగారాధనాది కార్యక్రమాలు ఎట్లా చెప్పుకోవాలో, ఎట్లా ద్వారాలను తెరవాలో, ఆ సామాన్లు ఏమని సంధించాలో, తర్వాత స్వామివారికి మొట్టమొదట కర్పూర హారతి, దీపహారతి మొదలైనవి మొట్టమొదట వారికి ఉపహారంగా పాలపుష్పాదులను ఎట్లా సంచాలో, తర్వాత వారికి కావలసినటువంటి అభిషేకాదులు ఎట్లా చెయ్యాలో, ఇవన్నీ క్రమంగా చెప్పేటువంటి ఆరాధన పద్ధతిని కూడా భగవద్ రామానుజులే పాంచరాత్రంలో చెప్పిన పద్ధతులే ఏర్పాటు చేశారు. ఇట్లా 9 గ్రంథాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ భగవద్ రామానుజులే కూరత్తాళ్వాళ్ళకు ఆదేశించి ఆచార్యుల యొక్క ఆరాధన కూడా ఎట్లా చేయాలో మీరు చెప్పండి అని వారికి సూచనలు ఇచ్చి, వారి సూచన ప్రకారం ఒక ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేయించారు. అదండి వ్యాఖ్యానంలో. ఎవరో మీరు చెప్తున్నారేమో మీ చెనకల స్వాములే చెప్తున్నారేమో అనుకోకండి. పాంచరాత్ర రక్ష అనేటువంటి గ్రంథంలో వేదాంత దేశకుల వారు కూడా రామానుజుల యొక్క ఆజ్ఞ ప్రకారంగా కూరత్తాళ్వాన్లు ఆచార్యులైనటువంటి వారిని ఎట్లా ఆరాధించాలో చెప్పేటటువంటి పద్ధతిని కూడా ఆచార్యారాధన క్రమం, భగవదారాధన క్రమం ఉండగా ఆచార్యారాధన క్రమం అని 2వ గ్రంథాన్ని వారు రచించారు అనే అంశం వేదాంత దేశకులే చెప్పినటువంటిది ఉన్నది. నిక్షేపరక్ష పంచరాత్ర రక్షలో అనే గ్రంథంలో వేదాంత దేశకులు కూడా ఈ విషయాలను చెప్పారు. అందువల్ల ఆ ఆచార్యారాధన గ్రంథం మనవాళ్ళ మహంలో రోజు వరకే వచ్చేటప్పటికీ భగవదారాధనాది కార్యక్రమాల కంటే ఆచార్యారాధనకే ప్రాధాన్యాన్ని మీరు భావించి భగవదారాధన చేస్తున్నా యతీంద్ర ప్రవణం యతీంద్ర చరణద్వంద్వ ప్రవణేన ఇవ చేతసా అని మనసులో మాత్రం ఆచార్యులనే భావిస్తూ వారి ఆజ్ఞ ప్రకారం చేయవలసిన భగవదారాధన చేస్తున్నారు. భగవదారాధన అయిపోయిన తర్వాత అది తర్వాత వాళ్ళు ఎవరో రాసింది వేదాంత దేశులు దాన్నే గోస్తాడు వాళ్ళు రాసినటువంటి ఆరాధన ఆచార్య ఆరాధన పద్ధతిని అంతకుముందు ఉన్నటువంటి దానిని భావించుకున్నారు. కానీ వారు కొత్త ఆరాధన పద్ధతిని ఏర్పాటు చేయలేదు. వారి విషయంలో వేదాంత దోషుల విషయంలో తర్వాత ఆరాధన క్రమాన్ని మార్చినప్పుడు రచించినప్పుడు మాత్రం వండాన పరకాల మఠం స్వామి, పరకాల మఠానికి ప్రథమాచార్యులు వారో తిరువారాధన క్రమం చేశారు. అహోబిల మఠం చేయరు వారు వారో తిరువారాధన క్రమం చేశారు. ఆ తిరువారాధన క్రమాలన్నిటికంటే ప్రత్యేకంగా వృత్తాళ్వాన్లు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన క్రమాన్ని దృష్టిలో పెట్టుకునే మనవాళ్ళ మహాములు కూడా అవి సంస్కృతంగా ఉన్నవి కనుక మనవాళ్ళ మహాములు అరవంలో ఆచార్య ఆరాధన క్రమాన్ని ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేశారు. అది జీంద్ర శరణద్వంద్వ ప్రవణేన ఇవ చేతస ఇట్లా ఈ పౌర్వాణిక క్రియలన్నిటి చేసుకున్నారు.